నమస్తే అండి. పేరు మీ పేరు? నా పేరు ఏం చేస్తుంటారు? పొలం పని, వ్యవసాయమే. ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 14 నెలలు అయిపోయింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, వాళ్ళ పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? ఏం చెప్తారు? మాకేం న్యాయం, పొలాలు రేట్లు పెరిగినాయి కానీ పథకాలు ఇలా పథకాలు వేయలేదు. గ్యాస్ సిలిండర్లు ఇచ్చారని చెప్తున్నారు కదండి వీళ్ళంతా. 2 ఇచ్చారు, 1-2 ఇచ్చారు. 10 మంది పడ్డాయి, 10 మంది పడలా. రైతు భరోసా వేసామని చెప్తున్నారు. నిన్న వేసాడులే, సంవత్సరం అయిపోయినాక వేసాడు. మళ్ళీ ఎలక్షన్ ముందు వేస్తాడు. మధ్యలో ఈ మధ్యలో అయిన పోయి అంటే 3 సంవత్సరాలు ఉంది కదండి, మళ్ళీ ఆ 3 సంవత్సరాల పథకాల సంగతి. 3 సంవత్సరాలు 1 సంవత్సరం వేసేది. ఆ ఇల్లు కట్టుకోమన్నాడు, వాళ్ళ పాట దగ్గర కట్టారు. బేస్ మాట చేసిన వాళ్ళకి ఎవరు రూపాయి రాలా. ఇంతవరకు అసలు ఆర్డర్ వేయాల. మరి వాళ్ళకి ఏం ఇస్తాడు, ఏం చేస్తాడు? కాదండి, మరి ఆయన ఎలక్షన్ల ముందు అంత నమ్మకంగా ఆ మేనిఫెస్టో పట్టుకొని సూపర్ 6 అంటూ వచ్చారు వీళ్ళు. 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, కరెంటు బిల్లులు పెన్షన్ అన్నారు, 50 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ అన్నారు. 300 వచ్చాయి, ఇప్పుడు 600, 700 వస్తున్నాయి. కరెంటు బిల్లు పెరిగింది, తగ్గిందేమో, ఇంకా పెరుగుతూనే వస్తుంది. తగ్గించిందా? మహిళలకి 18 సంవత్సరాలు నిండిన మహిళలకి నెలకు 1500 అన్నారు. ఎవరికి వేసాడు? ఎవరికైనా వేసాడా? 15 సంవత్సరాలు ఇంకా రాలా, ఆర్డర్ కాల, ఇంకా రాలా. సంవత్సరం అయిపోయింది కదా, అయిపోయింది. జగన్ గారు కూడా ఇలానే చేశారండి. మరి ఆయన సంవత్సరంలో ఏం పథకాలు చేయకుండా ఇలానే ప్రజలను ఇబ్బంది పెట్టారా? ఏ సంవత్సరం వేసాడు ఆయన. ఆయన అప్పుదాని తప్పుదని వేసాడు. ఈయన అప్పుదానికి వచ్చిన వేయట్లేదుగా. మరి రాహుల్ గాంధీ గారేమో ఈ ఎలక్షన్ కమిషన్కి వార్నింగ్లు ఇస్తున్నాడు కదా, ఈవీఎం లెక్కలతో సహా బయట పెడతా అన్నారు. నిన్న కూడా ప్రూఫ్లు చూపించారు వీళ్ళు. మరి ఏం మనకే మనం చూసామా అంటే లెక్కలతో సహా చూపిస్తున్నాడు కదా. జరిగి ఉంటుంది మొత్తానికి. అంటే ప్రజలు ఎన్నుకున్న నాయకుడే అయితే ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉంటుందంటారా? ప్రజలు ఎన్నుకున్న నాయకుడే అయితే సంవత్సరంలో ప్రజల్లో ఇంత వ్యతిరేకత వస్తుందా చంద్రబాబు? ఎందుకు వచ్చింది? వీళ్ళు ఎన్నుకోలేదుగా, ఈటీఎంలో కొట్టిపోతున్నాడు. రేండి మరి నారా లోకేష్ గారికి 90,000 మెజారిటీ వచ్చింది, జగన్ గారి కంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది. ఇంకా వస్తాయి కూడా, ఇంకొక 2 ఇంకా వస్తాయి, ఇంకా వస్తాయా? మోసం చేస్తే ఏదైనా పవన్ కళ్యాణ్ గారికి ఏమో అసలు 21 స్థానాలు వచ్చాయి. అసలు మునుపు ఒకటి కూడా రాలేదుగా, ఇప్పుడు 21 వచ్చింది, 2 వచ్చింది. ఏదో క్యామి చేస్తేనేగా. ఏమిటి చేయకపోతే ఏమి చేస్తుంది? మునుపు తొలిగా ఒకటి కూడా రాలా, ఊరనే పోయాడు. మరి ఇప్పుడు 20 వచ్చింది అంటే మరి ఏదో ఒకటి చేస్తేనేగా. మరి అసలు అన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి 11 స్థానాలు రావటం న్యాయమేనా? అసలుకి న్యాయమో జరిగిపోయి. ప్రజలే ఇచ్చారా 11 సీట్లు? ప్రజలే ఇచ్చారా జగన్ గారికి ఆ 11 సీట్లు? అంటే ఆయనకి ఆ స్థానాలేనా అసలు రావాల్సింది న్యాయంగా? 100 వచ్చాయి లెక్క అయితే 100 వచ్చాయి. 100 గ్యారెంటీకి వచ్చాయి. పోయిందా పెట్టెల్లో మార్పులు అంటారా? పెట్టెల్లో మార్పు. అంటే ఇప్పుడేంటి మరి మీకు జగన్ ఉన్నప్పుడే మేలు అనిపిస్తుందా, ఆయన వచ్చిన తర్వాత పర్లేదంట? నేను వచ్చినాక పొలం రేట్లు కలిసి అంతే. మిగతా విషయాల్లో జగన్. ఓకే.